వందనా వెయిట్, వందనా ఐమ్ రియల్లీ సారీ వందనా. అయ్యో మీరెందుకు సార్ సారీ చెప్తున్నారు? నాకే బుద్ధి లేదు, పనికి పాట లేకుండా నీ వెనకాలే తిరుగుతున్నా కదా. ఐ డిడ్ంట్ మీన్ ఇట్ దట్ వే వందనా. కానీ మీనింగ్ మాత్రం అలానే వస్తుంది. ఏంటి మేడం ఇంత పొద్దున లేచావు? ఏ హీరో బెనిఫిట్ షో ఉందని? ప్రిపేర్ అవుతున్నాను నాన్న, జాబ్ కొట్టాలి కదా. జ్ఞానోదయం తొందరగానే అయింది. ఎన్ని రోజులు ఇలా లేస్తావో చూస్తాను. ఏందో ఏమైనా పంచాయతీ. ఏం జాబ్స్ అప్లై చేస్తున్నావా వందనా? నాకు కొన్ని కాంటాక్ట్స్ ఉన్నాయి. డూ యూ వాంట్ టు మీ రిఫర్? ఓకేనా? అరే మాట్లాడుతుంటే వెళ్ళిపోతున్నావు. వందనా వందనా వందన ఇప్పుడే బయటికి వెళ్ళింది అత్తమ్మా. ఏం లేదురా, కూరగాయలు కట్ చేస్తుందని పిలిచిన. సర్లే వచ్చాక చెప్పు. అయ్యో నేను కట్ చేస్తాను అత్తమ్మా. అరే నీకెందుకురా? పర్వాలేదులేండి అత్తమ్మా. అత్తమ్మా మీరేమనుకోపోతే ఒక విషయం అడగొచ్చా? అడగరా. వందన బీటెక్ అయిపోయినప్పటి నుంచి ఇంట్లో ఖాళీగానే ఉందా? దానికి బీటెక్ అయిపోగానే చెన్నైలో 9 లక్షల జాబ్ వచ్చిందిరా. అవునా? ఇప్పుడు ఏమైందా జాబ్ కి? తను చెన్నైకి వెళ్ళిన 4 రోజులకి మావయ్యకి సడన్ గా గుండెపోటు వచ్చిందిరా.
గంతే వాళ్ళ నాన్నని చూసుకోవడానికి ఇక్కడికి వచ్చింది, అంతా తనే దగ్గరుండి చూసుకుంది. ఇంకా పోలేదు జాబ్కి, ఇక్కడే ఉండిపోయింది. నువ్వు చెన్నై వెళ్ళిపో బేటా, మీ నాన్నని నేను చూసుకుంటానులే. ఏడికమ్మా పోయేది చెప్పు. నేను చదువుకుందే మీ ఇద్దరి కోసం, నాకు ఇష్టం లేకపోయినా జాబ్ తెచ్చుకుందే మీ ఇద్దరిని చూసుకోవడానికి. అసలు నాకు నచ్చకపోయినా గంత దూరం పోయి జాబ్ చేస్తా అన్నదే మీ ఇద్దరి కోసం కదమ్మా. గసంటిది నాయన పానం బాగాలేదంటే నేను ఆడికి పోయి ప్రశాంతంగా ఎట్లుంటాను అనుకుంటున్నారమ్మా? లేదమ్మా, నేను ఏడిగోను, ఈయనే ఉండి నిన్ను నాయనని మంచిగా చూసుకోవాలి గంతే. అరే అట్లా కాదు బేటా, మమ్మల్ని మేము చూసుకుంటాంలే. నువ్వు ఆడపిల్లవి, ఫస్ట్ నువ్వు సెటిల్ కావాలి. అసలు ఎవడు పెట్టిండమ్మా ఈ రూల్స్ అన్నీ? ఏం కొడుకులే చూసుకోవాలా? ఒక్కసారి ఆడపిల్లల్ని నమ్మి చూడండమ్మా, మిమ్మల్ని నెత్తి మీద పెట్టి చూసుకుంటాం మేము. అయినా నేను ఏడికి పోయేది లేదమ్మా, నేను ఈయనే ఉంటా. ఏదో ఒక చిన్న జాబ్ చేసుకుంటూ మిమ్మల్ని ఈయనే చూసుకుంటూ ఉంటా. పాపం మావయ్య, జాబ్ కూడా అంత ఇంపార్టెంట్ కదా అత్తమ్మా. కానీ ఇవాళ రేపు అమ్మాయి నాయన్ని చూసుకోలేని కాలంలో మా గురించి ఇంత ఆలోచిస్తుందంటే ఒక తల్లిగా నాకింతకంటే ఏం కావాలరా? మరి ఈ విషయం మావయ్యకి తెలీదా? ఎందుకు తిడుతుంటారు? తన కోసం జాబ్ వదిలేస్తానంటే వాళ్ళ నాన్న ఒప్పుకోరని అది చెప్పలేదు, నన్ను చెప్పనవ్వలేదు. ఎంతైనా వందన చాలా గ్రేట్ అత్తమ్మా. తను అంతేరా, తన కోసం తను ఏమీ చేసుకోదు, అన్నీ అవతల వాళ్ళ కోసమే చేస్తుంది. సరే అత్తమ్మా, కట్ చేశాను. సరేరా, ఓకే. నాయనా, ఎన్నిసార్లు చెప్పాలి నీకు టైంకి టాబ్లెట్స్ వేసుకోవాలని చెప్పి? ఇగో వాటు వేసుకో. థ్యాంక్స్ బేటా. ఇగో నువ్వు ఇంకోసారి టైంకి టాబ్లెట్లు వేసుకోలేదనుకో, చెప్తున్నా, అన్ని టాబ్లెట్లు తీసుకోవి మీ పెళ్ళం నోట్లో వేసేస్తా. ఇగో రాసుకో. హలో చెప్పరా. ఏందక్క కాల్స్కి మెసేజ్కి రెస్పాన్స్ ఇస్తలేవు? ఈ వీక్ కూడా ఏదో ఒక ప్రాంక్ ప్లాన్ చేద్దాం కదక్క. వద్దురా, ఇంకా ఆపేద్దాం. దేనికక్క, ఏమైంది? అంతా ఓకేనా? మీ బావ ఏదో అన్నాడని దాన్ని కూడా సీరియస్ తీసుకుంటున్నావా? అట్లేం లేదురా, అయినా ఆయన అన్న దాంట్లో తప్పేముంది చెప్పు. ఈ రోజుల్లో మనిషి కన్నా మనిషి చేసే పనికే వాల్యూ ఎక్కువరా. నేను కూడా ఏదో ఒక జాబ్ చూసుకుంటా, నువ్వు కూడా ఏదైనా చూసి అప్లై చేసుకోరా. సరే మళ్ళీ బాయ్. థ్యాంక్స్ అమ్మా.
అమ్మా ఆకలి అవుతుంది, జల్దీ తీసుకురా. జల్దీ తీసుకురా అమ్మా. హలో హలో, అరే కాల్ కట్ చేయకురా ప్లీజ్. సరే చెప్పు. ఐఎమ్ సో సారీ రా, ఆ రోజు ఏదో హడావిడిలో ఏదో అనేసిన. ఐఎమ్ రియలీ సారీ. ఏం లేదు, నాకు జాబ్ కావాలి. మీ కంపెనీలో ఏమైనా వేకెన్సీ ఉంటే కొంచెం రిఫర్ చేస్తావా? రిఫర్ చేయాలా? నాకు జాబ్ చాలా ఇంపార్టెంట్ రా, ప్లీజ్. సర్లే నేను చెప్తాను, నువ్వు వెళ్ళు. ఆ, వందనా, ఎక్కడికి వెళ్తున్నావే? ఏంటా తొందర? జాబ్ ఇంటర్వ్యూకి వెళ్తున్నానమ్మా. ఫస్ట్ తినే సెల్లు. నేను ఇప్పుడు ఏం తిన్నే. నీకు ఇలా కాదు, అరే తినమ్మా. వద్దని నా చెప్పా తల్లి కదమ్మా. కదమ్మా, తిను. తింటేనే మంచిగా జరుగుతుంది ఇంటర్వ్యూ. మ్. మ్మ్. ఈ ఒక్క వద్దు, ముద్ద తినేసి చాలమ్మా. వెళ్ళిపోమ్మా. ఒక్క బాయ్. ఒక్క ముద్ద. వద్దొద్దు. వందనా, మ్. బావకి ఇంట్లో బోర్ కొడుతుందంట, నీతో పాటు బయటికి తీసుకొని వెళ్ళు. చిన్న మొల్లినా అమ్మ, బోర్ కొడితే తోడు తీసుకోవడానికి? నేను తీసుకోబోనే. చిన్నగా మాట్లాడే, బావ వింటే ఫీల్ అవుతాడు. అందరినీ ఫీల్ అయ్యేలా చేస్తాడు కానీ ఆయన మాత్రం ఫీల్ కాడు. ఏం లేదే, నేను తీసుకోబోనా అంటున్నా. అదేదో మీ నాయనకే చెప్పు. మీ నాయనే చెప్పిండు బయటికి తీసుకొని వెళ్ళమని. బా, రమ్మని చెప్పు. 5 నిమిషాలే వెయిట్ చేస్తా, రాకపోతే వెళ్ళిపోతా చెప్తున్నా. విజయ్, రే విజయ్. నైస్ పర్ఫ్యూమ్ అండ్ థ్యాంక్ యూ నీతో పాటు తీసుకెళ్తున్నందుకు. నాకెందుకు థ్యాంక్స్ చెప్తున్నావు? మా అయ్య మళ్ళా క్లాస్ పిక్తాడని ఒప్పుకున్నా అంతే. వందనా, అది నాతో మాట్లాడకు విజయ్. అయినా నేను రోడ్ల మీద తిరిగేదాన్ని కదా, నాతో ఎందుకు మాట్లాడుతున్నావు? ఐఎమ్ వెరీ సారీ వందనా. నీ సారీ మడిచి. బా, ఐఎమ్ రియలీ వెరీ సారీ వందనా. కావాలంటే నన్ను కొట్టు ప్లీజ్, నాతో మాట్లాడు వందనా. సారీ. అబ్బో, నిజంగానే కొడుతుంది అనుకున్నా. సార్, Tell me about yourself. హాయ్ సార్, myself Vandana. I have completed my BTech. నైస్ ప్రొఫైల్. ఐ హ్యావ్ గాన్ త్రూ యువర్ రెజ్యూమ్. కానీ మీరు లాస్ట్ జాబ్ని చెన్నైలో ఎందుకు వదిలేశారు? సార్ అది అక్కడ వెదర్ బాగాలేదు సార్, నాకు సెట్ అవ్వలేదు అందుకే. యూ హ్యావ్ బీన్ రిజెక్టెడ్. సార్,
టూ మచ్ ట్రాఫిక్ సార్. ఏంటి అప్పుడే రిజెక్టెడా? అంటే ఐ మెంట్ అంత తొందరగా ఇంటర్వ్యూ అయిపోయిందా అని. అసలు వెళ్ళలేదు. ఏ ఏం చేయను, మళ్ళీ రిజెక్టెడ్ అని చెప్పించుకోవడానికి తప్ప. ఏం చెప్పినా సరే యాక్సెప్ట్ చేయట్లేరు. ఓల్డ్ జాబ్ మానేయడానికి అసలు రీజన్ ఏంటి అని అడిగితే ఎన్ని రీజన్స్ చెప్పానో తెలుసా? ట్రాఫిక్ ప్రాబ్లం ఉంది, వెదర్ ఇష్యూ ఉంది అన్నా. ఏం చెప్పినా యాక్సెప్ట్ చేస్తలేరు. అదేదో నిజం చెప్తే సరిపోయేదిగా. హలో, ఇదేమన్నా నీ యూఎస్ అనుకుంటున్నావా? పేరెంట్స్ కోసం జాబ్ మానేసిన అంటే సిల్లీ రీజన్ అనుకుంటారు, యాక్సెప్ట్ చేయరబ్బా. అదేం సిల్లీ రీజన్ కాదు వందన, అది చాలా స్ట్రాంగ్ రీజన్. అయినా పేరెంట్స్ కోసం జాబ్ మానేయడం అంటే అందరితో కాని పని. అదే నిజం, వెళ్ళి చెప్పు. ఏమో, నాకు భయం అవుతుంది, నేను ఫేస్ చేయలేకపోతున్నా. వందన నీకు భయమా? నీ కామెడీగా ఉందా? మరి లేకపోతే వందన భయపడుతుందా? పేరెంట్స్ కోసం జాబ్ మానేసినప్పుడు లేని భయం, రోడ్డు మీద ప్రాంక్ చేసినప్పుడు లేని భయం, ఒక చిన్న జాబ్కి ఎందుకు నీకంత భయం? ఏమో. వందన, నీకో విషయం చెప్పనా? యు ఆర్ మై ఇన్స్పిరేషన్. నిన్న అత్తంతో మాట్లాడినప్పటి నుంచి నేను చాలా నేర్చుకోవచ్చు అనిపించింది. నీ సిచ్యువేషన్లో నేనుండుంటే ఆ జాబ్ మానేయాలంటే చాలా భయపడేవాణ్ణి. నువ్వు భయపడకుండా వెళ్ళి నిజం చెప్పు. అయినా నా మరదల గురించి తెలిసిన తర్వాత ఎవ్వరూ ఒప్పుకోకుండా ఉండరు. ఆల్ ద వెరీ బెస్ట్ వందన. థ్యాంక్ యూ సో మచ్ బావా. ఆల్ ది బెస్ట్ వందన. సార్, మై రెజ్యూమ్. ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. సార్, యాక్చువల్లీ నేను బీటెక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత జాబ్ ట్రయల్స్ చేశాను సార్. బట్ నాకు ఫైనల్లీ చెన్నైలో జాబ్ వచ్చింది. ఐ హ్యావ్ గాన్ త్రూ యువర్ రెజ్యూమ్ అమ్మా. ప్రతి ఇంప్రెసివ్, చాలా బాగుంది. కానీ లాస్ట్ జాబ్ ఎందుకు మానేశారు? సార్, నేను చెన్నైలో జాబ్ జాయిన్ అయిన 1 మంత్కి మా డాడీకి హెల్త్ ఇష్యూ వచ్చింది. అందుకే సార్ చెన్నై నుంచి హైదరాబాద్కి వచ్చేసిన అండ్ ఇక్కడే జాబ్ చేయాలని. అయ్యో, ఇట్స్ కంప్లీట్లీ ఫైన్ అమ్మా. ఐ లైక్ యువర్ హానెస్టీ. యు ఆర్ సెలెక్టెడ్. మీరు 14th నుంచి ఆఫీస్కి వచ్చేయండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. ఏమైంది వందన? ఆల్ ఓకే? ఇట్స్ ఓకే, వి ట్రై ఫర్ నెక్స్ట్ జాబ్. నాకు జాబ్ వచ్చింది బావా. వావ్ వందన, కంగ్రాట్స్. థ్యాంక్ యూ బావా. అంతా నీ వల్లనే తెలుసా? నువ్వు ఇచ్చిన కాన్ఫిడెన్స్ కి ఇట్లా వైట్ జాబ్ కట్టేసిన. హే, నాకు ఈ క్రెడిట్స్ ఏమొద్దు, మంచి పార్టీ నాకు చాలు. సరే ఇస్తా. ఏం కావాలి? ఏం కావాలంటే అది ఇస్తా. ఏం కావాలన్నా ఓకేనా? ఏహే, చెప్పు ఏం కావాలో. నాకు ఈ నైట్ అంతా హైదరాబాద్ చూపించి మంచి స్ట్రీట్ ఫుడ్ ట్రై చేయాలనుంది. ఓవా, నైట్ రైడా? కత్తమిగా మయ్య నన్ను చంపేస్తాడు. అసలే మీరు మా గెస్ట్. వద్దు బావా. పొద్దున్నే నన్ను చిన్న మొల్లిలా ట్రీట్ చేసావు. నాకు ఇదేం కుదరదు, నన్ను తీసుకెళ్లాల్సిందంతే. అబ్బా ప్లీజ్, వేరేది ఏమన్నా అడగొచ్చు కదా.
నో, నాకు మాట ఇచ్చావు వందనా. మ్మ్. సరేలే, మా అయ్యకి ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేస్తాం పదా. మా హైదరాబాద్ ఫుడ్ ఎట్లుంటుంది అనుకుంటున్నావు మళ్ళా? మళ్ళీ నెక్స్ట్ టైం బయటికి పోదాం బావా, ఈసారి మొత్తం తిప్పుతా. వందనా, నేను ట్రై చేస్తా. ఆ? హలో, ఇదేమన్నా యుఎస్ రోడ్లు అనుకుంటున్నావా నున్నంగుండా నీకి? ఇడంతా గలీకో స్పీడ్ బ్రేకర్ ఉంటాయి బావా, అస్సలొద్దు, కింద పడతాం. వందనా, నా పార్టీ కదా, నేనే డ్రైవ్ చేస్తా. బావా పిచ్చిలేసిందా? ప్లీజ్ బావా వద్దు, మళ్ళీ మన అవుతుంది. హలో, నేను డ్రైవ్ చేస్తా అన్నాగా, ఇవ్వు. బావా ఎంత జిద్దు చేస్తావో తెలుసా నువ్వు అసలా? ఏమన్నా అయితే Thank you. మా అయ్య చంపేస్తాడు. ఏం కాదు, నేను నువ్వు చూసుకుంటా. చక్కగా నడపాలి చెప్తున్నా ముందే. దా. చూసావా ఎంత కాన్ఫిడెంట్ గా నడుపుతున్నాను? బావా ముందు చూసి నడుపు బావా ఓకే, ప్లీజ్. ఓకే. అయ్యో స్లోప్ వస్తుంది. అరే రే రే, మెల్లగా మెల్లగా. అయ్యయ్యయ్యో. ఆహా. అబ్బా అమ్మా, లేవా. ఏ, ఓ. ఆ. చెప్తానే ఉన్నా. దెబ్బ తాకిందా? ఓ. యుఎస్కి వెళ్ళి నన్ను చంపనీకి వచ్చినావా? నవ్వుతున్నాడు సిగ్గు లేకుండా. బండి వాడుతుంది మళ్ళా. ఏమన్నా తాకిందా? నాట్ ఎట్ ఆల్, ఇట్స్ ఓకే. మా అయ్య చంపేస్తాడు. గమ్ము వెనకాల కూసో. దా చలో. సప్పుడు దగ్గర సౌండ్ చేయకు. ఆ డోర్ వేసేసి. మా అమ్మయ్య వాళ్ళు ఈ టైం పడుకుని ఉంటారా? పక్కా పడుకొని ఉంటారు. నువ్వేం టెన్షన్ పడ.